ఇప్పుడు మనం లీడర్ల ముచ్చట్ల కాదు కానీ ఆఫీసర్ల తెలివితేటల గురించి మాట్లాడుకుందాం. మన తెలంగాణలో ఒక వింత సామెత ఉన్నది, అడిగేటోనికి ఇచ్చటోడు లోకువా అని. కానీ మన సర్కార్ ఆఫీసర్ల రూటే వేరున్నట్టున్నది. అడిగేటోనికి ఒక్క రూపాయి ఇయ్యరు కానీ నాకొద్దు మొర్రో నా జేబులో పైసలు పెట్టకురా అని మొత్తుకుంటా అంటే మాత్రం ఇంటలేరు కదా. బలవంతంగా జేబులో పైసలు ఊక్కినట్టు చేయబట్టాయి. ఇంతకు అసలు ముచ్చటేంది అంటారా? మొన్న ఒక మీటింగ్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సారు నవ్వుకుంటూ ఒక నిజం చెప్పిండోళ్ళు. కానీ ఇదే ఇప్పుడు పెద్ద ముచ్చటైంది. అయ్యా, నేను పెద్ద జడ్జిని, నాకు నెలకు మస్తు పెన్షన్ వస్తుంది, నాకు ఈ రైతు భరోసా 5-10 వేల రూపాయలు ఎందుకు, నాకన్నా పేద రైతులకు ఇవ్వరు అని చెప్పేసి ఆఫీసర్లకు చెప్పిండట. గంతేకాదు, నా పేరు లిస్టులకించి తీసేయరని చెప్పేసి ఏకంగా 2 నెలల ఆఫీసర్ చుట్టూ తిరిగినా సుత మన పెద్ద సార్లు ఇనలేదట. సార్ పేరు తీసేయలే, కానీ నువ్వు వద్దన్న వినం సార్, నీ అకౌంట్లో పైసలు ఎత్తే తీరమని చెప్పేసి జమ చేసిరట. ఈడనే ఉంది అసలైన ముచ్చట. ఊర్లలో ఉండే పేద రైతులు, అయ్యా నాకు ఎకరం భూమి ఉంది, రైతు భరోసా పైసలు రాలేదు సార్ అని ఆఫీసర్ చుట్టూ తిరిగితే మన ఆఫీసర్లు 100 రూల్స్ పెడతారు. నీ ఆధార్ లింక్ కాలేదు, ఈ కేవైసీ కాలేదు, నీ భూమి రికార్డు తప్పున్నది, గిఫ్ట్ కింద ఇచ్చిన భూమి, పో రేపురా మాపురా అని కాళ్ళు అరిగేటట్టు తిప్పుతారు. కానీ ఇక్కడ లక్షల పెన్షన్లు వచ్చే పెద్ద సార్ మాత్రం నాకు అద్దురా నాయన బాబోయ్ అని తిరంగా సుతా మనోళ్ళేమో అట్లా కుదరదు తీసుకోరని చెప్పేసి ఇవ్వట్టే. మాది డిజిటల్ ఇండియా, బటన్ నొక్కితే అందరి అకౌంట్లో పడతాయని చెప్పబట్టే. నిజానికి రైతు భరోసా లేదా రైతు బంధు పథకం పెట్టిందే పేద రైతులకు ఆదుకునేందుకు. కానీ మన సర్కార్ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఎంత గమ్మత్తైందంటే, భూమి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ అకౌంట్లోకి పైసలు పోవడే తెలుసు కావచ్చు. వాళ్ళు కోటీశ్వరుడా, ఐఏఎస్ ఆఫీసరా, జడ్జా, జమీందారా అనేది ఆ కంప్యూటర్కి ఏం తెలుసు పాపం చెప్పుర్రి. పోనీ దానికి తెలియదని మాకద్దు అని మొత్తుకున్నా ఇచ్చే పైసలు తీసుకోరాదని ఇవ్వబట్టే. మరి పైసలున్నోళ్ళకి ఇచ్చే మర్యాదనా ఏంది ఏమో. మరి అద్దన్నోళ్ళకు పైసలు ఇచ్చుకుంటా కావాలన్నోళ్ళకు కాళ్ళరిగేటట్టు దింపుడు చూసి జనాలు మూతి తిప్పబట్టే.